వాట్ ఈజ్ లైఫ్? ఈ ప్రశ్న మీరు ఒక 100 మందిని అడిగితే 100 మంది దగ్గర నుంచి 100 రకాల ఆన్సర్లు వస్తాయి మనకి. ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి అనుభవాలు వాళ్ళకు ఉంటాయి, జీవితంలో వాళ్ళకి ఎదురైన సిచ్యువేషన్స్ నుంచి, వాళ్ళు అనుభవించిన పరిస్థితుల నుంచి, వాళ్ళు పెరిగిన విధానాన్ని బట్టి, వాళ్ళు పెరిగిన ప్రాంతాన్ని బట్టి, సో ఆల్ ఫ్యాక్టర్స్ అనేవి ఒక మనిషి జీవితం అంటే ఇది అనే ఒక నిర్ధారణకి కానీ ఒక నిర్ణయానికి కానీ రావడానికి మేజర్ పార్ట్ ప్లే చేస్తాయి. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఎందుకు ఈ క్వశ్చన్ గురించి నేను చెప్పాలనుకుంటున్నా అంటే, మనందరికీ కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి, జీవితం మీద కొన్ని ఆశయాలు ఉంటాయి. ఒక పాయింట్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఆ పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి రీచ్ అవ్వాలి అనే థాట్ ప్రతి మనిషికి ఇమీడియట్గా మొదలవుతుంది. సో మన జీవితంలో స్కూలు, కాలేజు, గ్రాడ్యుయేషను, జాబు చూసుకుంటే జాబ్ వచ్చే వరకు జాబ్ రావాలి అని రెగ్యులర్ ఒక టిపికల్ ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీలో ఉన్న సమాజంలో పెరిగిన వ్యక్తులు, మనలాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, రావాలి జాబ్ రావాలి అసలు అల్టిమేట్ అంటాం. ఎప్పుడైతే జాబ్ వచ్చి అందులో కొన్ని రోజులు చేసిన తర్వాత వాట్ నెక్స్ట్ అనే థాట్ మొదలవుద్ది. వాట్ నెక్స్ట్ ఇన్ ద సెన్స్ శాలరీ ఇంకొంచెం పెరగాలి, సరైన కష్టపడి మళ్ళీ స్కిల్స్ గ్రో అప్ చేసుకొని మళ్ళీ ఇంకో జాబ్ కొడతాం, మళ్ళీ శాలరీ పెరుగుతుంది. మళ్ళీ కొన్ని రోజులు అందులో చేసిన తర్వాత మళ్ళీ వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ మొదలవుతుంది. ఇది కేవలం జాబ్ పర్స్పెక్టివ్లో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఈ పర్స్పెక్టివ్, ఈ థాట్ ప్రాసెస్ బట్టల విషయంలో, డ్రెస్సెస్ విషయంలో అదే. ఒక డ్రెస్ కొన్న తర్వాత కొన్ని రోజులు వాడిన తర్వాత ఇంకేదో కొత్త డ్రెస్ కొనాలని. తిండి విషయంలోనే అంతే. కొన్ని రోజులు ఫస్ట్ టైం ఏదైనా ఒక కొత్త హాస్టల్లో కాలేజ్ లైఫ్ నుంచి వచ్చి కొత్త హాస్టల్లో జాయిన్ అయినప్పుడు ఆ ఫుడ్ చాలా బాగుంటుంది, అసలు సూపర్ ఉంది ఫుడ్ అనిపిస్తుంది. కరెక్ట్గా ఒక 22 నెలల తర్వాత, ఒక నెల తర్వాత ఫుడ్ బోర్ కొడుతుంది మనకి, లేదు నచ్చలేదు మనకి ఇది అంటాం. అంటే ఎందుకు మైండ్ ఈ కైండ్ ఆఫ్ థాట్ ఫ్లో అనేది ఉంటుంది మైండ్లో. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి చేరుకున్న తర్వాత మళ్ళీ ఇమీడియట్గా మైండ్ మనకి వాట్ నెక్స్ట్ అనే ఒక ఛాలెంజ్ని మళ్ళీ తీసుకొస్తుంది మన మైండ్లోకి. మళ్ళీ మనిషి దాన్ని రీచ్ అవ్వడానికి మొదలవుతాడు. ఈ ఒక లక్ష్యం తర్వాత ఒకటి, ఒక కోరిక తర్వాత ఒకటి, ఇలా చేరుకుంటూ పోతూ ఉంటే దీనికి అంత ఎక్కడ ఉంటుంది? వేర్ ఇస్ ద ఎండ్? ఇక మనిషి నిరంతరం ఈ పోరాటంలో కొట్టుమిట్టాడుతూ అలా వెళ్ళిపోవటమేనా జీవితం అంటే అని ప్రశ్న. దీనికి క్వైట్ ఆపోజిట్లో బుద్ధుడు ఏం చెప్పాడంటే, కోరికే అన్ని కష్టాలకి మూలం అని బుద్ధుడు చెప్పాడు. సో ఆ బుద్ధుడు, జైన్, ఈ కైండ్ ఆఫ్ ఫిలాసఫీస్లో మనం ఎక్కడ చదివినా సరే కోరిక అన్నిటికీ మూలం. వచ్చింది ఏదో తీసుకో, యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, అప్పుడు మాత్రం నువ్వు ప్రశాంతంగా ఉండగలవు అని చెప్పే ఒక కైండ్ ఆఫ్ థియాలజీ, ఒక థియరీ ఉంటుంది. సో వీటన్నిటిని బ్రేక్ చేస్తూ ఒక వ్యక్తి, హీఈస్ ఫ్రెడరిక్ నీషే గారు ఏం చెప్పారంటే, వాట్ ఈజ్ లైఫ్ అనే ఒక ప్రశ్నకి, ఇందాక ఏదైతే 100 మందిని ఈ ప్రశ్న అడిగితే 100 ఆన్సర్లు వస్తాయని మనం అనుకున్నామో, బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్, పర్సివరెన్స్, పర్సెప్షన్, ఫ్రెడరిక్ నీషే కూడా ఒక ఎక్స్పీరియన్స్, ఫ్రెడరిక్ నీషే గారికి కూడా ఒక పర్సెప్షన్, ఫ్రెడరిక్ నీషే గారికి కూడా ఒక క్లారిటీ ఉంది లైఫ్ మీద. ఫ్రెడరిక్ నీషే గారు చెప్పిన డైలాగ్ ఏంటంటే, మనిషి తనను తాను నిరంతరం
అధిగమించే ప్రక్రియనే జీవితం అంటారు అన్నాడు. యు జస్ట్ కోట్ దిస్ లైన్ యాక్చువల్లీ. మనిషి నిరంతరం తనను తాను అధిగమించే ప్రక్రియనే జీవితం అంటారు అని ద స్పోక్ జరాతుస్త్రా అనే పుస్తకంలో ఫ్రెడ్రిక్ నీషే గారు క్లియర్గా స్పష్టంగా చెప్పాడు. సో ఆలోచిస్తున్నప్పుడు ఈ బుద్ధుడు, ఈ జైన్, లేదంటే కొన్ని స్పిరిచువల్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ కానీ ఆ స్పిరిచువల్ కైండ్ ఆఫ్ టాక్స్ మనం విన్నప్పుడు కోరిక అన్నిటికీ మూలం, కోరిక ఉండొద్దు, వచ్చింది యాక్సెప్ట్ చేయి, పీస్ఫుల్గా బతుకు, నీ కళ్ళ ముందున్న అవకాశానికి 100% నువ్వు ఎఫర్ట్ పెట్టు అని అంటున్నారు. సో క్వైట్ ఆపోజిట్ ఫ్రెడ్రిక్ నీషే గారు ఏం చెప్తున్నారంటే నిరంతరం నిన్ను అధిగమించటమే అంటున్నారు. సో ఇప్పుడు ఏది కరెక్ట్ ఈ రెండిట్లో అని ప్రతి మనిషికి ఆలోచన వస్తుంది. యాజ్ యంగర్ జనరేషన్గా మీకు వస్తుంది, నాకు వస్తుంది, ఎవ్రీబడి హ్యాస్ దట్ డౌట్. బట్ ఏదైనా మనకు ఎప్పుడు కూడా ఒక మనిషి చెప్పింది నీకు స్పష్టంగా టక్కుమని అర్థమవుతుంది అంటే అది నీకు ఆల్రెడీ తెలుసు, ఇంక దాంతో పెద్ద పంచాయతీ ఏం లేదు. ఇంకా ఎప్పుడైతే ఒక మనిషి చెప్పింది నీకు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కొంచెం లిటిల్ బిట్ ఇదేందో అర్థమవుతుంది కానీ సంథింగ్ ఐఎమ్ మిస్సింగ్ అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ కానీ కొంచెం క్లారిటీ కానీ ఏదైనా మిస్ అయింది అంటే నీకు డెఫినెట్గా అక్కడ ఏదో సంథింగ్ ట్రూత్ ఉంది. ఆ కన్ఫ్యూజన్లో నుంచి నీలో ఒక రేషనాలిటీ, ఒక ఆలోచన ప్రాసెస్, ఒక అనాలిసిస్ మొదలయ్యి నువ్వు దాన్ని వెతికి 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 దాని గురించి మాట్లాడి చదివి దాని గురించి అబ్జర్వ్ చేసి అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ గెట్ ది క్లారిటీ. అంటే చెప్పిన విషయం ఎమ్మటనే అర్థమైంది అని అంటే అది నీకు ఆల్రెడీ తెలుసు, ఇంకా అక్కడ దాంతో సమస్య లేదు. ఎవరైతే కొంతమంది చెప్పిన విషయాలు మనకి ఫస్ట్ చెప్పినప్పుడు కన్ఫ్యూజన్గా ఏంటి ఇట్లా చెప్పాడు, అసలు ఇది నిజమా, ఇట్లా మాట్లాడాడు ఏంటి అని మనకు అనిపిస్తుంది అంటే ఆ విషయం మనకు తెలియదు. అంటే మనకు తెలియని విషయం ఏదో మనలో అతను ట్రిగ్గర్ చేశాడు. ఆ ట్రిగ్గర్ చేసిన విషయాన్ని మనం కొంచెం అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టి దాని మీద కొంచెం రియల్ టైం టెస్ట్ కేసెస్, అబ్జర్వేషన్స్ కనుక మనం చేస్తే అందులో నుంచి మనకు జ్ఞానం వస్తుంది అన్నమాట. అందులో నుంచి జ్ఞానం పుడుతుంది. దట్ ఈస్ అ ప్రాసెస్ యాక్చువల్లీ. ఎక్కడ వాట్ ఐమ్ సేయింగ్, ఏదైతే విషయం నీకు ఈజీగా అర్థమవుతుందో నథింగ్ ఈజ్ దేర్ టు అండర్స్టాండ్. ఏదైతే విషయం నువ్వు అర్థం చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నావో యు ఆర్ లెర్నింగ్ సంథింగ్. దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ లెర్నింగ్. సో ఫ్రెడ్రిక్ నీషే గారు చెప్పిన ద స్పోక్ జరాతుస్త్రాలో 20-30 స్టేట్మెంట్లు ఏవైతే చెప్తాడో ఆ 20-30 స్టేట్మెంట్లు ప్రతిదీ కన్ఫ్యూజన్గానే ఉంటుంది. సో ఎక్కడైతే మనకు ఆ కన్ఫ్యూజన్ వస్తుందో ఆ విషయం మనకు అప్పటి వరకు తెలియదు. అప్పటి వరకు ఆ డైమెన్షన్లో మన మైండ్ మనం అటు ట్రిగ్గర్ చేయలేదు. సో ఫస్ట్ టైం అతను మనల్ని అలా ట్రిగ్గర్ చేశాడు. సో ఆ ట్రిగ్గర్ చేసినప్పుడు అందులో నుంచి ఆ కన్ఫ్యూజన్ వచ్చి ఆ కన్ఫ్యూజన్లో నుంచి నీలో ఒక ఎంక్వైరీ మొదలై ఆ ఎంక్వైరీలో నుంచి యూ విల్ గెట్ ది ట్రూత్ ఇన్ యువర్ ఓన్ వే. సో దట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ ఫ్రెడ్రిక్ నీషే గారు. ద లైఫ్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అన్నాడు. సో ఎందుకు ఆ మాట అని ఉంటారు ఫ్రెడ్రిక్ నీషే గారు అని అంటే బికాజ్ హీ ఈజ్ ఆల్సో ఏ హ్యూమన్. అతనికి మనలాగా ఎమోషన్స్ ఉన్నాయి, అతనికి మనలాగా ఫ్రెండ్స్ ఉన్నారు, అతనికి మనలాగే జీవితం, అందులో కొన్ని లక్ష్యాలు. సో ఆల్ దట్ ఎలిమెంట్స్ హీ ఆల్సో హ్యాస్. ఎప్పుడైతే ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకొక ఉద్యోగం, కొత్తది ఇంకేదో రావాలనో, ఎప్పుడైతే ఒక స్కిల్ నేర్చుకున్న తర్వాత లేదు ఇంకొకటి ఏదో నేర్చుకోవాలనో, ఎప్పుడైతే ఒక బాగా ఇష్టమైన ఫుడ్ తిన్న తర్వాత లేదు ఇంకేదో తినాలనో, ఎప్పుడైతే ఒక మంచి డ్రెస్ కొన్నాక లేదు ఇంకేదో మంచి డ్రెస్ కొనాలనో, ఎప్పుడైతే ఒక బిజినెస్ పెట్టి కోట్లు సంపాదించిన తర్వాత లేదు ఇంకొకటి ఫ్రాంచైజ్ ఇంకో చోట ఎక్కడో పెట్టాలనో, లేదు ఎప్పుడైతే ఒక గొప్ప సినిమా తీసి 100 కోట్లు కలెక్షన్ చేసిన తర్వాత లేదు ఇంకొంచెం 1000 కోట్లు కొట్టాలనో, ఎప్పుడైతే ఒక మంచి పాత్ర నటించి ఒక గొప్ప పేరు వచ్చేది ఇంకా 20 పాత్రలు చేద్దాం ఒక సినిమాలో, ఎందుకు ఈ థాట్ మొదలవుతుంది అంటే మనిషి యొక్క మైండ్ నేచర్ ఏంటంటే నిరంతరం ఎవాల్యూట్ అవ్వాలి.
నిన్నకి ఈ రోజుకి డిఫరెన్స్ చూపెట్టాలి అని ప్రతి ఒక్కరి మైండ్ మొదలవుతుంది డిఫాల్ట్ నేచర్తో. ఆ నేచర్ని ఫ్రెడరిక్ నీషే గారు అర్థం చేసుకున్నారు. ఆ నేచర్ని ఫ్రెడరిక్ నీషే గారు యాజ్ ఎ ఫిలాసఫర్గా అతను ఎన్నో కొన్ని వేల పుస్తకాలు చదివి ఉంటారు, ఎన్నో పిహెచ్డీలు చేశారు, ఎన్నో పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదివారు, ఆయన పెద్ద పెద్ద మహా మేధావులతో తిరిగారు, కలిశారు. ఈజ్ ఆల్సో గ్రేటెస్ట్ ఫిలాసఫర్. కాబట్టి ఆయన నిజాన్ని చూశాడు, నిజాన్ని విన్నాడు, నిజాన్ని అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఉన్న రియాలిటీతోనే ఆయన రియాలిటీని చెప్పాడు. నీ కోరిక అవి ఉంటాయి, అవి వస్తూనే ఉంటాయి. ఈరోజు నువ్వు ఇది సాధించిన నెక్స్ట్ ఇంకేదో సాధించాలి, ఇంకెలా ఎంతకాలం అలిసిపోయాను నేను. ప్రతి మనిషి ఒక కాన్ఫ్లిక్ట్లో ఉన్నప్పుడు నువ్వు అలిసిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద యాక్చువల్ నేచర్. డోంట్ గెట్ స్కేర్డ్ అన్నాడు అనమాట ఫ్రెడరిక్ నీషే గారు. అది నువ్వు ఒక గమ్యం నుంచి ఇంకో గమ్యం చేరటానికి నీకు ఒక 10 నెలలు పట్టవచ్చు, ఇంకో గమ్యం చేరటానికి 10 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ దట్? నువ్వు ఆ లెంత్ని చూడొద్దు, ఇట్ ఈస్ యాక్చువల్ నేచర్ ఓన్లీ, డోంట్ స్కేర్ అన్నాడు అనమాట. సో ఇప్పుడు ఈ విషయం ఏదైతే మనం రెగ్యులర్ మెడిటేషను ఈ కైండ్ ఆఫ్ కాంటెక్స్ట్లో మాట్లాడుకున్నప్పుడు, ఎస్పెషల్లీ బుద్ధుడి కాంటెక్స్ట్లో మాట్లాడుకున్నాం, కోరిక అన్నిటికీ మూలం, కళ్ళ ముందు ఉన్న దాన్ని యాక్సెప్ట్ చేయి, నీ 100% ఎఫర్ట్స్ రిజల్ట్స్ రావాల్సింది వస్తుంది, కోరికలే అన్నిటికీ మూలం అని అన్నారు కదా. మరి ఇప్పుడు ఫ్రెడరిక్ నీషే గారు క్వైట్ ఆపోజిట్లే ఇలా అంటున్నాడు కదా. అప్పుడు ఎవరిది నమ్మాలి? యాజ్ ఎ బేస్డ్ ఆన్ నీకు ఒక రిలీజియన్ ఆస్పెక్ట్ ఉంటుంది, నీకు ఒక లైఫ్ ఉంటుంది. సో ఎవరిది నమ్మాలి? సో ఎవరిది రియల్, ఇది ట్రూత్, ఇది ప్రాపర్, ఎవరిది ప్రాక్టికల్ అప్రోచ్ ఉంది, ఎవరిది రియాలిటీకి రియలిస్టిక్ మూమెంట్కి దగ్గరుందని మనకి ఎట్లా తెలుస్తుంది అని అంటే, వీ హ్యావ్ టు టెస్ట్ దట్ సినారియో ఇన్ ద రియల్ లైఫ్. We have to observe that scenarios in the real life. We have to look very carefully in the society. జరిగే విషయాల్ని స్పష్టంగా చూడగలిగి, జరిగే విషయాల మీద స్పష్టంగా నువ్వు దృష్టి పెట్టగలిగితే ఎవరు చెప్పిన దాంట్లో నిజమైన అప్రోచ్ ఉందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. దట్ ఈజ్ మన లైఫ్లోకి మనం ఒకసారి చూసుకోవాలి, మన జీవితంలోకి మనం ఒకసారి క్లారిటీగా దృష్టి పెట్టి చూస్తే దెన్ వీ విల్ గెట్ ది ఆన్సర్. ఓకే, అయితే ఫ్రెడరిక్ నీషే గారు చెప్పిందే రియలిస్టిక్ అప్రోచ్కి దగ్గరగా ఉంది. మనిషి అనేవాడికి ఆశలకి కోరికలకి అంత ఉండదు. సో అన్నమయ్య సినిమాలో అంతర్యామి అలసితి సొలసితి ఇచ్చట నీ శరణు జొచ్చితిని, కోరిన కోరికలు తీరేవి కాదు పోయేవి కాదు ఇవి నువ్వు తెంపే వరకు అని ఆయన శరణు కొడతాడు అన్నమయ్య ఆ సినిమాలో. అంటే ఆ శరణు కోరటం కూడా ఒక కోరికే కదా. సో ఈ పాయింట్ని చాలా క్లీన్గా ఫ్రెడరిక్ నీషే గారు అర్థం చేసుకున్నారేమో ఖచ్చితంగా. అందుకే ఇది నిరంతర ప్రక్రియ. సో ఏం అధిగమించాలి అప్పుడు? దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. నిరంతరం తనను తాను అధిగమించే ప్రక్రియనే జీవితం అన్నారు అని ఫ్రెడరిక్ నీషే చెప్పాడు కదా. మరి ఏం అధిగమించాలి అని అంటే, నీలో ఉన్న లోపాలను అర్థం చేసుకోవాలి, నీలో ఉన్న వీక్నెస్ని ఓవర్కమ్ చేయాలి, నీలో ఉన్న ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రతిరోజు ఒక కొత్త ఉదయం, ప్రతిరోజు ఒక గొప్ప అవకాశం. ఎక్కడ నువ్వు వీక్గా ఉన్నావో, ఎక్కడ నువ్వు లోలో ఉన్నావో, హౌ టు లెర్న్, ఆ పర్టికులర్ పాయింట్స్లో మనం ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి, నీలో బలహీనతలు ఏమున్నాయి, ఏ విషయాలకి నీకు ఎక్కువ కోపం వస్తుంది, ఎందుకు వస్తుంది, దేనికి వస్తుంది, ఎవరి మీద వస్తుంది, ఈజ్ ఇట్ రియల్లీ ఇంపార్టెంట్, ఈజ్ ఇట్ రియల్లీ నీడెడ్, ఏ విషయానికి ఇమీడియట్గా డిప్రెస్ అవుతున్నావు, ఇమీడియట్గా బాధపడుతున్నావు, ఈజ్ ఇట్ రియల్లీ నీడెడ్ అనే ఎంక్వైరీ మొదలైనప్పుడు ఆ విషయాన్ని అధిగమించాలి, ఆ విషయాన్ని నువ్వు దాటగలగాలి. అధిగమించాలి అని అంటే అది ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉందనేది యూ హ్యావ్ టు ఐడెంటిఫై. అధిగమించాలి అంటే దాని గురించి నీకు ఆ
అక్కడ నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు అనేది నీకు అర్థం కావాలి. నిరంతరం అధిగమించే ప్రక్రియలో ఫస్ట్ థింగ్ వన్ మస్ట్ షుడ్ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్ ఆన్ హిమ్సెల్ఫ్. అసలు మనం ఎట్లా ప్రవర్తిస్తాం, మనకేం కావాలి, అసలు ఒక క్లారిటీ మెయింటైన్ చేయాలి. మనకేం కావాలి, ఎవడన్నా సక్సెస్ అవుతుంటే మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం, ఆర్ వి జలస్, లేదంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నావా, లేదంటే జలస్ ఫీల్ అవుతున్నావా, లేదంటే వాళ్ళు ఏదో లోపాన్ని వెతుకుతున్నావా. ఎవడన్నా ఏదన్నా సక్సెస్ కాగానే వాడు ఒకప్పుడు ఈ చెట్ల దగ్గర అటు ఇటు తిరిగేవాడు అని చెప్పి ఏవో మాట్లాడుతున్నావా. ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి మనకి అంటే వాడిని మనం తీసుకోలేకపోతున్నాం వాడి సక్సెస్ని. ఎవడో సక్సెస్ అయితే వెల్ అండ్ వెరీ గుడ్ అంటున్నాం, కానీ మన పక్కన వాడి సక్సెస్ అయితే మనం తట్టుకోలేకపోతున్నాం ఏ విషయంలో అయినా సరే. అంటే కొంతమందికి వాళ్ళ నేచర్ అనేది ఏంటి అనేది కూడా తెలియదు. వాళ్ళు సహజంగా జలస్తోనే మాట్లాడతారు, కానీ వాళ్ళకి ఆ జలస్ అనేది కూడా తెలియదు వాళ్ళకి. ఎందుకంటే బికాజ్ మనల్ని మనం అసెస్మెంట్ చేసుకోవడం అనేది ప్రపంచంలో ఉన్న అన్ని విద్యల కన్నా గొప్ప విద్య. వీ హ్యావ్ టు అసెస్ అవర్ సెల్ఫ్. సో అధిగమించటం అని అంటే మనలో ఉన్న లోపాలని, మనలో ఉన్న బలహీనతల్ని, మనలో ఉన్న వీక్నెసెస్ని, మనం ఎక్కడ ల్యాగ్లో ఉన్నాం, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఈ డబ్బు సంపాదించటం, ఈ జ్ఞానం తెచ్చుకోవటం, ఈ స్కిల్ నేర్చుకోవటం, దేన్నైనా అడ్మినిస్ట్రేషన్ చేయటం, వీటన్నిటి విషయాల్లో ఎక్కడ మనం వెనకబడి ఉన్నాం, ఎలా ముందుకు రావాలి, ముందుకు రావడానికి మన దగ్గర ఉన్న అవకాశాలు ఏమున్నాయి, దట్ ఈజ్ ఓన్లీ ద పాయింట్ యాక్చువల్. ఇక్కడ అధిగమించటం అంటే దేన్ని అధిగమిస్తావు, ఎవరిని అధిగమిస్తావు. అధిగమించాలి అని అంటే అధిగమించడానికి ఒకటి ఉండాలి కదా, అదేంటి? నీ లోపాన్ని, నీ బలహీనతను అధిగమించాలి, నీ లక్ష్యాన్ని చేరుకోవాలి. అలా ఒక లక్ష్యం నుంచి ఒక లక్ష్యం చేరుకోవటం ద్వారా ఈ లక్ష్యాలన్నీ కలిసి చివరికి ఒక సుదీర్ఘ గమ్యంలాగా మారి అదే జీవితం అవుతుంది అనేది ఫ్రెడరిక్ నీషే గారు చెప్పిన యాక్చువల్ పాయింట్. ఎందుకు ఫ్రెడరిక్ నీషే గారు చెప్పిన విషయం కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉంది అని అంటే, మనందరం చూస్తున్నాం ప్రతి బిల్డింగ్ విషయం నుంచి కారు విషయం వరకు. ఈరోజు వాడిన ఫోను 2-3 నెలల తర్వాత ఆ ఫోన్ ఉండట్లేదు. ఈరోజు కట్టిన బిల్డింగ్ స్ట్రక్చరు ఒక 5-6 నెలల తర్వాత బిల్డింగ్స్ మోడల్స్ మారిపోతున్నాయి. వేసుకునే బట్టల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది. ఎందుకు అని అంటే మనిషిలో సృజనాత్మకత, మనిషిలో ఎవల్యూషన్, బికాజ్ వీఆర్ ఆల్ ఎవల్యూటెడ్. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద పాయింట్. సో మీలో ఉన్న బలహీనతలు, మీలో ఉన్న వీక్నెస్, మీలో ఉన్న బలం, మీలో ఉన్న పొటెన్షియాలిటీ ఏంటనేది ఐడెంటిఫై చేసి ఎక్కడ అధిగమించాలో, ఎక్కడ మీ గమ్యాన్ని చేరుకోవాలో, ఆ గమ్యం చేరుకోవడానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయటం అనేది జీవితంలో ఉన్న అన్ని విషయాల కన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అదొక్కటే మీ లైఫ్కి మీనింగ్ ఇస్తుంది అనేది ఫ్రెడరిక్ నీషే గారి యొక్క వ్యూ. అధిగమించాలి అని అంటే ఏం అధిగమించాలి, ఎప్పుడు అధిగమించాలి, ఎలా అధిగమించాలి, వెన్, హౌ, వై, దిస్ ఈజ్ ద సినారియో. ఆ డైలాగ్ వెనకాల ఉన్న సినారియో అది. సో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.